ఇటు పక్కన అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కన అంటే వెస్ట్రన్ కంట్రీస్, ఇటు పక్కన ఇరాన్. ఎప్పుడు కూడా సద్దాం హుసేన్ గల్ఫ్ వార్, ఫస్ట్ గల్ఫ్ వార్ 1990, రెండో గల్ఫ్ వార్ 2003లో ఇవన్నీ మనం చూసాం. సూడాన్ మీద గడాఫీని చంపడానికి అమెరికా ఏం చేసిందో తెలుసు, సద్దాం హుసేన్ చంపినప్పుడు ఏం చేసిందో తెలుసు. అది ఏంటంటే అది వార్ కంటే ఎక్కువ మీడియా వార్ చేస్తుంది, దాన్ని ప్రోపగండా వార్ అంటారు. ఏది ఇరాక్ ఏంటంటే ఏదో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, కెమికల్ వెపన్స్, బయాలజికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ పోగేసుకున్నాడు, ఇవిగో బాంబులు అంటూ ఒక ప్రోపగండా క్రియేట్ చేసేసి సద్దాం హుసేన్ చంపేసినాయి. సద్దాం హుసేన్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి తెలిసింది ఏంటంటే అక్కడ కెమికల్ బాంబ్స్ కదా, బయాలజికల్ ఏమీ అక్కడ లేవని. ఈవెన్ సూడాన్ అధ్యక్షుడిని కూడా, గడాఫీని కూడా అలాగే చంపింది. అంటే ఒక ప్రోపగండా వార్ చేస్తుంది. ఏదో జరిగిపోయింది, ప్రపంచం ఆపదలో ఉంది, అమెరికా రక్షణకి వెళ్తుంది, ఈజ్ ద మెస్సై ఆఫ్ ది వరల్డ్ అనుకుంటూ అమెరికా ప్రోపగండా చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇటు వెస్టర్న్ కంట్రీస్కి మధ్య జరిగే యుద్ధంలో కూడా వెస్టర్న్ మీడియా అయిన BBC, CNN, NBC ఇవన్నీ యొక్క మీడియా క్యాంపెయిన్ చూస్తే మొట్టమొదటి రోజునే ఆయతుల్లా అలీ ఖైమనీ చనిపోయారు. ఇరాన్లో ఎంతో ప్రొటెస్టులు వచ్చేస్తున్నాయి, కోట్ల మంది ప్రజలు వచ్చేసి, లక్షల మంది ప్రజలు వచ్చేసి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఏదో ఒక ప్రోపగండా. ఇజ్రాయెల్ ఏంటంటే, అమెరికా ఏంటంటే CNN ద్వారా ఖైమనీ చనిపోయాడు, ప్రజలారా మీరు రెచ్చిపోండి, ప్రభుత్వాన్ని మార్చేయండి అంటే వాళ్ళు యుద్ధం కంటే ప్రోపగండా వార్ ఎక్కువ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఫార్చునేట్లీ ప్రస్తుతం ఏంటంటే ఇరాన్ ఇంటర్నెట్ ఆపేసిన ఏది గూగుల్ ఇవన్నీని చైనా తన బైడు ద్వారా అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇస్తుంది, దానివల్ల కొంత న్యూస్ వస్తుంది. ఇప్పుడు చైనా బలంగా తయారై గ్లోబల్ టైమ్స్ ద్వారా కొన్ని న్యూస్ వస్తుంది, రష్యన్ RT TV ద్వారా కొంత న్యూస్ వస్తుంది. దీనికి తగ్గట్టు ఆల్ జజీరా ఇస్లామిక్ ఛానల్స్ కూడా కొంత కాకపోతే కొంత అమెరికాకి ఎంత సపోర్ట్ అని కొంత ఇంపార్షియల్గా న్యూస్ వస్తుంది. రెండవ విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఈ మీడియా ద్వారా ఎక్కువ న్యూస్ వస్తుంది. అంటే ఒకప్పుడు అమెరికా అది ఏది చెప్తే అదే, BBC, CNN ఏది చెప్తే ప్రపంచం అదే. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సోషల్ మీడియా, RTV, ఈ ఆల్ జజీరా, ఇస్లామిక్ ఛానల్స్, రష్యా గ్లోబల్ టైమ్స్ వీటి వల్ల ఎక్కువ న్యూస్ చాలా అన్బయాస్డ్గా బయట తెలుస్తుంది. అంటే ఇరాన్ వైపు కూడా కొంచెం న్యూస్ బయటకు తెలుస్తుంది. కాబట్టి వెస్టర్న్ మీడియా పనిచేయదు. కాబట్టి వెస్టర్న్ గ్లోబల్ మీడియా దాని పవర్ అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని వినోమస్ ప్రోపగండా చూస్తే ఎంతటి డేంజర్. చూడండి, ఇండియా వైపు కూడా ఇలాంటి డేంజరే. ఇండియా ఆపరేషన్ సింధూర్లో గెలిచినప్పటికీ గెలిచింది పాకిస్తానే. ఆపరేషన్ సింధూర్లో యుద్ధ విమానాలు పడిపోయినాయని ఇప్పటికీ వెస్టర్న్ మీడియా ఇండియా యొక్క విజయాన్ని అవి జీర్ణించుకోలేవండి. ఇండియా ఎంత హీరోయిక్గా 3 రోజులు ముగించేసింది యుద్ధాన్ని. ఏది ఒక అణ్వస్త్ర దేశంతో యుద్ధాన్ని అమెరికా కూడా ఇంతవరకే చేయలేదు. ఇండియా చేసి 3 రోజులకు గెలిచినా మనకి విన్ ఇవ్వలేదండి వాళ్ళు. అది వెస్టర్న్ వెనోమస్ ప్రోపగండా. ఈ ప్రోపగండా వార్ మిషన్ అని పిలుస్తారు. ఇది మనం ప్రత్యక్షంగా దీన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది.